కెరటాలు నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అంటారండి. అవును, సముద్రపు ఒడ్డున ఎప్పుడైనా ఒకసారి కూర్చొని చూడండి. ఆ కెరటాలు పడిపోతూ ఉంటాయి, అలలు పెద్దగా విరిగిపోతూ ఉంటాయి, కానీ అంతలోనే పైకి లేస్తూ ఉంటాయి. ఎంత ఇన్స్పిరేషన్ అంటే అంత. సరే, ఈ ఇన్స్పిరేషన్ సరిపోదు, రియల్ లైఫ్తో కనెక్ట్ చేసుకుందాం, చూద్దాం. మల్లికార్జున్ అని చెప్పి అనంతపురం అండి. చాలా తెలివిగల కుర్రాడు, డిప్లొమా అయిపోయింది, రైల్వేలో జాబ్ వచ్చింది, రైల్వే జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ అది 24 ఏళ్ల కిందటి మాట. హాయిగా చేసుకుంటున్నాడు. ఎప్పుడో పాపం, అంటే డీజిల్ లోకో పైలట్ అంటాం కదండి, ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ అన్నట్టు. దిగే క్రమంలో పాపం సరిగా చూసుకోలేదు, పడిపోయాడండి. ఒకటి కాదు, రెండు కాదు, 10 రకాల సర్జరీలు జరిగినాయి. ఇక నువ్వు పని చేయలేవు నాయనా, కనీసం లేచి కూర్చోలేని పరిస్థితి, మంచానికే పరిమితం అని చెప్పేశారు. కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోయింది. తెలుసు కదా, ఆ పరిస్థితుల్లో ఎవరు ఉండరు. భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది నిర్దాక్షిణ్యంగా. అతను మాత్రం నమ్ముకున్నాడు, అతని విల్ పవర్ని నమ్ముకున్నాడు. లేదు, మళ్ళీ లేవాలి, లేచి నిలబడాలి, నేను సంథింగ్ ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు. ట్రై చేశాడు, కూర్చోగలిగాడు, వీల్ చైర్లో కూర్చోగలిగాడు, అటు ఇటు తిరగగలిగాడు. ఆ తర్వాత 4 ఏళ్ళు పోయిన తర్వాత వెళ్ళి రైల్వే వాళ్ళనే అడిగాడు, సార్ నేను పర్వాలేదు, వేరే ఉద్యోగం చేస్తానంటే క్లర్క్ ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే 2009 ఆ ప్రాంతాల్లోనే. ఇప్పుడు సూపరింటెండెంట్గా, మెటీరియల్ సూపరింటెండెంట్ స్థాయికి వచ్చాడండి, అదే రైల్వేలో. ఇక్కడ ఒక ట్రైన్ ఇంజిన్లో మెటీరియల్ అంటే చిన్న విషయం కాదండి. కొన్ని వేల రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 8 డిజిట్ నెంబర్ అయితే ఉంటుందండి. ఇతనేంటో తెలుసా, మామూలుగా అయితే పార్ట్ చెప్పాలి. సరే, ఏదైనా ఇన్ని వేల పార్ట్లో ఏ ఒక్క పార్ట్ చెప్పినా కానీ పలానా చోట వెళ్ళి తెచ్చేసుకో అని చెప్తాడు. లేదు, జస్ట్ నెంబర్, ఆ 8 డిజిట్ నెంబర్ చెప్పినా చాలు, ఒక పలానా చోట వెళ్ళి తెచ్చేసుకో అని చెప్తాడండి. అంటే చూడండి, శారీరకంగా ఉన్న వైకల్యాన్ని మనసుతో ఎలా అధిగమించాడు. ఎక్కడో పోయింది అని బాధపడుతూ ఉంటాం, మనకున్న దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఫిజికల్ స్ట్రెంగ్త్ పోయింది, ఓకే, మెంటల్ స్ట్రెంగ్త్ ఏమైంది అనుకున్నాడు, మనసు మీదే దృష్టి పెట్టాడు, మైండ్ బెండ్ చేశాడు. ఈరోజు సూపరింటెండెంట్గా కాదు, ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకున్నాడండి. మరి అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. త్వరలోనే అతనితో లైవ్ తీసుకుంటాను. మనలో చాలామందికి అరే జీవితంలో అది రాలేదే, ఇది రాలేదే, అది పోయిందే, ఇది పోయిందే, చిన్న ఫెయిల్యూర్, చాలా చిన్న స్మాల్ ఫెయిల్యూర్కి కూడా అగులు బుగులైపోయి ఏమీ చేయలేకుండా నిస్సత్తుతో, నీరసంతో కుంగి కృషించిపోయే మనుషులు చాలామంది ఉన్నారు మనలోనే. మనం కూడా చాలా సిట్యువేషన్స్లో అలాగే బిహేవ్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారు ఖచ్చితంగా. సో త్వరలో ఈ మల్లికార్జున్తో లైవ్ అయితే పెట్టుకుందామండి. ఆయన కనెక్ట్ అవుతాడు ఖచ్చితంగా. ఆయన జీవిత పాఠాలన్నీ కూడా మనలో చాలామందికి, అన్నీ బాగున్నా ఏదో లేదని ఫీల్ అవుతున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కనెక్ట్ అయి ఉండండి.